నిజమా? రియల్లీ? సబ్బాష్ రా బేటా. ఉప్పులో ఉప్మారా వేసినట్టుంది. ఎలా తిన్నావు? మనసుతో. ఇది నా దేవుడు నాకు పెట్టే నైవేద్యంలా ఉంది. ఐఎమ్ సారీ. ఐఎమ్ లక్కీ. సో సారీ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది ఎక్స్ట్రాడినరీ సారు. నేను ఇంకా ప్రయోగాలు చేయను. ఒట్టు. ఊరుకోండి. ఇలాంటి అద్భుతమైన క్షణాల కోసం నేను ఎన్ని రోజులు ఎదురు చూశానో తెలుసా? అదిగో ఉప్పు ఎక్కువైపోయి నువ్వు ఏడుస్తున్నావు. ఇది ఏడుపు కాదండి, బాధని కన్నీళ్ళ రూపంలో బయటికి పంపేసే నవ్వు. ఏడుపు అంటే సంతోషాన్ని కన్నీళ్ళ రూపంలో బయటికి పంపేది. దానికి దీనికి చాలా తేడా ఉంది తెలుసా? అయితే నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. తెలియటం లేదు. నాకు అస్సలు తెలియడం లేదు. కమ్మగా ఉంది. అదిగో మీకు నవ్వు బయటకు వస్తోంది. టేస్టీ. రోజుకి ఎన్ని షోలు చూస్తాడో? చూసుకోనివ్వండి. అది చూస్తూ బిజీగా ఉంటేనన్నా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. రాజా రాజా. అయ్యో అయ్యో ఏంటిది? పెద్దమి, మీ నాన్న ఏం చేయబోతున్నాడు? ఏమోనండి. కిచెన్లోకి ఎందుకు వెళ్ళినట్టు పెద్దమి? మీకెంత తెలుసో నాకు అంతే తెలుసండి. ఏదో తెస్తున్నాడండి. ఏంటది? ఎలకల ముందేమో. మీ అబ్బకి తిక్క బాగా ముదిరిపోయింది. మీ నాన్న అతి ప్రేమ తగలయ్యా. మనం వెళితే మనల్ని కూడా అక్షింతలు వేయమంటాడేమో. ఇలా కాదు, ఏదిది ఇంత పెద్ద గ్రానైట్ రాయి తీసుకెళ్లి టీవీ మీద వేసేద్దాం. ఏమండి? వామ్మో వామ్మో, సెల్ ఫోన్ తీసాడు. మనం వస్తామని చెప్తాడో లేక వాళ్ళని రమ్మని చెప్తాడో. ఏమండి? నాన్న హలో. అమ్మీ, ఎలా ఉన్నావు అమ్మీ? ఉన్నాను నాన్న, బాగానే ఉన్నాను. అమ్మీ, నీ పెళ్లి సీడీ చూస్తున్నాను. చీచి, పరాయి వాడితో నా పెళ్లి జరుగుతున్నట్టు
నాన్న ఊహించడమే అసహ్యంగా ఉంది. అమ్మి ఎన్నిసార్లు చూశాననుకున్నావు? ఇన్నిసార్లు చూసావు. 100 సార్లు చూశానమ్మి. సీడీకి కూడా 100 ఏళ్ళు నిండేదాకా చూస్తానే ఉంటాడు. అమ్మి అల్లుడు గారు పక్కనున్నారా? లేరు నాన్న. ఎవరు? లేరు నాన్న, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. మూర్ఖుడా, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టడానికే చేసుంటాడు. పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్కి వెళ్ళటం ఏంటమ్మి? సర్లే అమ్మి, నేను సాయంత్రం మన వాళ్ళందరినీ తీసుకుని వస్తాను. మీరు వస్తారా? మేము సినిమాకి వెళ్తున్నాం నాన్న. వెళ్ళండి అమ్మి, మీరొచ్చేదాకా మీ గుమ్మం దగ్గరే కూర్చునుంటాం. ఎందుకులే నాన్న, కావాలంటే నేనే రేపు వస్తాను. లేదమ్మి, పెళ్ళికి లేను కదా, మీ ఇద్దరిని అక్షంతలు వేసి ఆశీర్వదిస్తేనే నాకు తృప్తి అమ్మి. అమ్మి నీకో సంగతి తెలుసా? టీవీలో సిద్ధుబాబు నీ మెళ్ళో తాళి కడుతున్నప్పుడు ఎవ్వరూ చూడకుండా అక్షంతలు వేశాను. నీకు తెలుసా అమ్మి? అమ్మి ఇక నా వల్ల కాదమ్మి, మేము వస్తున్నాం అంతే. ఉంటానమ్మి. నాన్న నాన్న ఏంటంట? సాయంత్రం మా నాన్న వస్తున్నాడంట. ఎక్కడికి? ఇక్కడికి కాదు, మరి అక్కడికి. వెళ్ళి చావమను, నాకేంటి? ప్లీజ్ అలా అనకండి. పాపం మా నాన్నకు నేనంటే చాలా ప్రేమ. అది ప్రేమ కాదు, విషం. అదే నువ్వు తాగావు. ఇప్పుడేం చేద్దామండి? పోతే పోయాడు, నీకెందుకే? నువ్వు నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. మా నాన్న గురించి అలా మాట్లాడకండి, నాకు కోపం వస్తుంది. అయ్యో దేవుడా, ఈ గండం గట్టెక్కేదెలా? పార్థు, వరు, రే పార్థు, వరు, పార్థు, అరే పార్థు, బావా వరు వరుదిని, వరు వరు పార్థు, పార్థు, బావా వరుదిని, వరు వరు ఎక్కడ్రా? అక్క, వరు. ఏమైంది? అంతా తలకిందులైంది. ఆ ఏడుకొండల్ని తలకిందులుగా తపస్సు చేయమనండి, అంతా సెట్ అయిపోతుంది. ఏమైంది? అంతా కలిసొచ్చారు, మళ్ళీ నాన్నతో గొడవ పడ్డారా? గొడవ పడలేకే వచ్చేసాం. మేమంతా మీ నాన్న ఏకపాత్రాభినయాన్ని, ఆ సిద్ధుగాడి భజన్ని, ఆ ఓవర్ యాక్షన్ ని భరించలేకపోతున్నాం. మీరుండండి. పార్థు గారు, నాన్న మా అందరిని తీసుకుని వరదని చూడ్డానికి సిద్ధు ఇంటికెళ్దామంటున్నాడు. ఏం చేద్దాం? ఏముంది, వెళ్తాడు, చూస్తాడు, అడుగుతాడు, ఆ సిద్ధుగాడు జరిగిందంతా చెప్తాడు, అంతే కదా. అంతేగా అని అంత సింపుల్ గా అంటావేంటి బావా? నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా పట్టించుకోకపోతే ఎలా? అరే, ఎందుకు అందరూ కలిసి మీ నాన్న హీరోని చేస్తారు? ఇప్పటికే చాలా చేశాడు. నవరాత్రిలో ఏ నర్లా నవరసాలు పండించాడు. ఇంకా చాలు. మనం ఏమన్నా ఉగ్రవాదులమా, విదేశీ గూఢాచారులమా? లేదంటే ఆయన ఇన్ని పేల్చేయడానికి కుట్ర పన్నుతున్న తీవ్రవాదులమా? ఏం చేస్తాడు ఆయన? తెలిస్తే తెలియనివ్వండి. లేదు పార్థు, ఇంత సింపుల్గా తేల్చేసే వ్యవహారం కాదు. వరుదిని పెళ్లి సిద్ధుతో జరిగిందని ఆయనలో అణువణువు నమ్ముతుంది. కాదని తెలిస్తే అణువిస్ఫోటనం జరుగుతుంది. ఇప్పటికే ఆయనకి పిచ్చి బాగా ముదిరిపోయి పెళ్లి సీడీ చూస్తూ టీవీ మీద అక్షంతలు వేస్తున్నాడు. మీరంతా కలిసి చూజం చూస్తున్నారా? అదే టీవీ మీద గ్యాస్ సిలిండర్ ఎత్తి పడేయాల్సింది. స్క్రీన్ పగిలితే ఆ సౌండ్కి లోకంలోకి వస్తాడు. ఏం పగలగొట్టినా ఈ లోకంలోకి రాడా మాలోకం? అదో పిచ్చి మాలోకం.
మా నాన్ననేమీ అనకండి. మనసు చివుక్కుమంటోంది. ఒక్కసారి మీరందరూ ఆయన వైపు నుంచి ఆలోచించండి. ఆయన నాకు మంచి చేయాలనుకుంటున్నాడని మీ అందరికీ తెలుసు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటి అర్థం చేసుకునేది? నీకు ఆయన బంగారు భవిష్యత్తు చూపిస్తున్నానంటూ నీ లైఫ్తోనే ఆడుకుంటున్నాడు. నువ్వు కోరుకునేదేంటో తెలుసుకోకుండా ఆయన కోరుకున్నదే జరిపిస్తున్నాడు. ఆయన మంచి అనుకున్నది నీకు చెడుగా మారుతుంది. ఆయన అమృతం అనుకునేది నీకు విషం అయిపోతుంది. ఇంకా ఎంతకాలం ఓపిక పడతావు నిజం తెలుసుకొని? తొందరపడకు పాదు. మాకు ఆయన అతి ప్రేమ చూసి ఒళ్ళు మండుతుంది. మీ ఇద్దరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మాకేమాత్రం ఇష్టం లేదు. దీని నుంచి బయటపడ్డాం ఇప్పట్లో కష్టం. కేవలం దొరికిపోయే ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఆలోచిద్దాం. అంతకు మించి మనం చేయగలిగేదేమీ లేదు. ఎలా? ఏం చేద్దాం? అందరికీ హాయ్. మీరే నన్ను కాపాడాలి. మీరంతా కలిసి నన్ను రక్షించాలి. నీకే మైరాగా వచ్చింది? మీ మామయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అందర్నీ తీసుకొస్తానని కబురొచ్చింది. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? 7 కొండల్ని చిటికిన వేలి మీద ఎత్తి మోయడానికి నేనేమీ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి కాదు. నా సింగిల్ ఫింగర్ సరిపోదు. రేయ్, మా చిటికిన వేలు కూడా అంత పవర్ఫుల్ ఏం కాదు. నందు, ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? నన్ను అడుగుతారేంటి? మీరే చెప్పాలి. ఏమండి? రేయ్, ఇన్నాళ్ళు చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి నీకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతావేంట్రా? అసలు దీని అంతటికి కారణమే నువ్వు. వెళ్ళి ఏం చెప్పుకుంటావో చెప్పుకోపో. ఏమండి? సరే అయితే వెళ్ళి వరుదిని నీ దగ్గర ఉందని చెప్తాను. అయ్యో అక్క. అయినా ఇదేంటి బాస్, మధ్యలో నాకీ మధ్యలో దరువేంటి? అటు మీ మామ టార్చర్ భరించలేకపోతున్నాను, ఇటు వస్తే మీ పార్దు తిట్లు భరించలేకపోతున్నాను. అందరూ కలిసి నన్ను ఆడుకుంటారేంటి? ఎందుకంటే ఆ రెండిటికి కారణం నువ్వే కాబట్టి. ఎవరు ఏమన్నా భరించాల్సిందే, ఇంకో మార్గం లేదు. ఇంకెంతకాలం భరించాలి? అప్పటికే ఆయనకు అనుమానం రాకుండా పెళ్లి సీడీ పంపించాను. అది చూసి ఆయన తృప్తిపడి రావడం మానేస్తాడనే ఆశపడ్డాను. కానీ వెంటనే ఇలాంటి ఫిట్టింగ్ పెడతాడని నాకు మాత్రం ఏం తెలుసు? ఇప్పుడు ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని ఆలోచించే టైం లేదు. నాన్న వరుదిని చూడ్డానికి రావాలంటున్నాడు. ఏం చేస్తే తప్పించుకోవచ్చో ఆలోచించండి. మీరేమీ అనుకోనంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటిది? పార్దు వరుదిని కలిసిపోయిన సందర్భంగా నేనే ఒక ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక విధంగా అది నేను మీకిచ్చే ఫేర్వెల్ పార్టీ అనుకోండి. ఆయన వచ్చాక ఆయన ఏది నిజం అనుకుంటాడో అదే నిజమని ఆ కాసేపు అతన్ని నమ్మించేద్దాం.
పార్టీయా? పుట్లో పార్టీ విషయంతో విందు చేసుకునేంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరినీ కట్టకట్టి సామూహికంగా విషం పెట్టి చంపేద్దాం అనుకుంటున్నావా? నాకు తోచిన సలహా నేను చెప్పాను. మీరు అక్కడికి రాకపోతే ఆయనే ఇక్కడికి వస్తాడు. ఆ తర్వాత జరిగే బీభత్సాన్ని భరించగలను అని మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను వెళ్తున్నాను. వెళ్ళు, మళ్ళీ ఇలాంటి బోడి సలహాలు తీసుకొని రాకు. వెళ్ళు. యాజ్ యూ విష్ పార్థవ్. ఆహా, నా బంగారు తల్లి ఎంత పెద్ద ఇంట్లో అడుగు పెట్టిందో. ఇల్లు చూసారు కదా, ఇంక వెళ్దాం పదండి. బాబు వెళ్ళిపోదామా? అదేంటి బాబు, వరూదుని చూడకుండా ఎలా వెళ్తాం? అమ్మాయిని అల్లుడిని చూడాలి, అమ్మాయి చేతి కాఫీ తాగాలి, అల్లుడు నోటి వెంట తీయటి మాటలు వినాలి, ఇద్దరిని తనివి తీరా చూసి తరించాలి, వాళ్ళ నెత్తిన 4 అక్షింతలు వేయాలి, మనసారా ఆశీర్వదించాలి బాబు. ఆ తర్వాత గుండెపోటుతో కూలపడాలి. ఆ తర్వాత అక్కడ వరూదిని లేదని తెలియగానే పడిపోతాడు. బాబు సిద్ధు బాబు. మామయ్య నమ్మని. బాబు మామయ్య ఆ? ఎంత పెద్ద టీవీనో. అమ్మి చూసారా టీవీ ఎంత పెద్దగా ఉందో? అల్లుడు, అల్లుడు గారు, బాబు బాబు వచ్చేసాం బాబు, అందరం వచ్చేసాం. నిన్ను బాబు ఇది పట్టుకో. నిన్ను వరూదిని చూసి అక్షింతలు వేసి ఆశీర్వదించిపోదామని తహతహలాడిపోతున్నాం బాబు. మీ కొత్త కాపురం చూసి కడుపు నిండా భోంచేసి మనసు నిండా సంతోషాన్ని నింపుకుని కళ్ళ నిండా ఆనంద బాష్పాలు దాచుకొని తృప్తిగా వెళ్ళిపోవాలని వచ్చాం బాబు. బాబు ఎక్కడ బాబు, నా కూతురు ఎక్కడా? మా వరూదిని ఎక్కడా? పెళ్ళయ్యాక దాన్ని చూడనే లేదు. ఏం చేస్తుంది బాబు? లోపలుందా? పిలవండి బాబు, వెంటనే చూడాలని ఉంది. వరు, వరుదిని, చివరికి పార్థు వరూదిని ఇక్కడికి రావడానికి కన్విన్స్ అయ్యాడనమాట.
అమ్మయ్యా, బావ ఒప్పుకోకపోయింటే ఎంత ఘోరం జరిగేదో. ఈ ముసలాడు మూలంగా వరుదినికి ఎన్ని తిప్పలో. ఛే! అమ్మయ్యా, ఇప్పటికో గండం గడిచింది.